మొన్నటి వీడియోలో ఎగ్జామ్స్ 3 మంత్స్ ఉన్నాయనంగా నేను వర్క్ అనేది ఆపేసాను. మిషన్ కుట్టడం అని చెప్పాను కదా! అయినా కూడా బానే చదివానండి. పాస్ అయ్యాను. పాస్ కాకముందు అమ్మ ఏం చెప్పేదంటే, "నీకు నేను పాలిటెక్నిక్ చదివిపిస్తానమ్మా. నువ్వు పాస్ అయితే" అని చెప్పేది అమ్మ. ఓకే అమ్మ అన్నాను నేను కూడా. తను ఇక్కడ మన ఊర్లో సీట్ వస్తేనే నేను చదివిపిస్తాను, లేదంటే లేదని చెప్పేది ముందుగానే. సర్లే అమ్మ, నేను ఈ ఊర్లో సీట్ వస్తేనే చదువుతాను, లేకుంటే చదవనని చెప్పాను. ఇంకా ఆ తర్వాత అంటే మా వాళ్ళకి నమ్మినంత నమ్మకం అనమాట. మనం ఎలాగైనా ఫెయిల్ అవుతామనేసి. కాదు కదా, దేవుడు మన పక్షాన ఉండడు. సో పాస్ అయినాము. సో అన్నిటికంటే నేను కొంచెం వీక్ అయిన మ్యాథమెటిక్స్లో కూడా నాకు 68 మార్క్స్ వచ్చాయి మ్యాథమెటిక్స్లో. సో ఆ తర్వాత నేను అడిగాను, అమ్మ నేను ఇలా పాస్ అయితే నువ్వు నాకు ఇలా పాలిటెక్నిక్ చదివిపిస్తా అన్నావు కదా, మరి కట్టమంటావమ్మా, నేను పాలిటెక్నిక్కి రాయమంటావా అని అడిగాను. అప్పుడు మా అమ్మ వచ్చేసి, అవునా ఏం వద్దులేమో, మన పొజిషన్ ఇప్పుడు బాగాలేదు, నువ్వు చదవద్దు, ఏం వద్దులే, నువ్వు మిషన్ కుట్టేసే అమ్మ అని అనింది. సరే అన్నాను.